హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు గోదావరి దగ్గర పులుసు చేపల కోసం వెళ్తున్నాం. మేమైతే ఇక్కడ ఈ పులుసులను అయితే చూసాము. చాలా కాస్ట్ చెప్తున్నారు. మేమైతే తీసుకున్నామన్నమాట. తీసుకొని అక్కడే చేయించేసిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చామన్నమాట. అయితే మనం ఈ పులస ఎలాగా నదిలో చేరుతుందో మనం ఒకసారి తెలుసుకుందాం. సముద్రంలో అయితే విలసగా తర్వాత ఇది పులసగా మారుతుంది. దీని ఖరీదు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. పుస్తుల తాడైనా అమ్ముకొని పులస తినాలి అని గోదావరి జిల్లాలో ఒక నానుడిగా మారిందంటే దాని క్రేజ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మేమైతే ఇది గానుగ నూనెతో చేస్తున్నాం అన్నమాట. నువ్వుల నూనెతో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని అక్కడ చేపలు అమ్మే ఆయన చెప్పాడు. అందుకని ఉల్లిపాయలు కూడా సన్నగా కొయ్యడం కన్నా కొంచెం దంచేసి చేయమని చెప్పాడు అనమాట. అందుకోసం అలాగా దంచి చేస్తున్నారు మా ఆయన. పసిఫిక్ మహాసముద్రం పరివాహక ప్రాంతంలో హిలీసా అనే నామం గల వలసజాతి చేపలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల నుండి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలో ప్రవేశించి గోదావరి నదిలోకి చేరుతాయి. వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి. సముద్రంలో ఉప్పు నీటిలో ఉండే విలస చేపలు గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుకుంటూ నదుల ద్వారా ప్రవేశించుకుంటూ వరద నీటిని నురగను తింటూ జీవిస్తుంటాయి. నదికి ఎదురెదడం వలన విలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు కరిగిపోయి పులసగా మారి ఎక్కడ లేని రుచి వస్తుంది. పులస అంత ఈజీగా వలకి చిక్కదు. దీనికోసం నదికి మధ్యలోకి వెళ్ళి ప్రత్యేక వలలను వేస్తారు. మా వారు చూడండి రాత్రి మీద వండుతున్నానని చెప్తున్నారనమాట. మేము రావడానికి అయితే చాలా లేట్ అయిపోయింది. కానీ రాత్రి అంతా మరగాలి కదా అనేసి రాత్రి మీదే వండేస్తున్నాం. 11:30 ఆ టైం అవుతుంది. మినిమం 3:30 వరకు కూడా మరిగించామన్నమాట. సిమ్లో పెట్టి మేమైతే నిద్రపోయాం. నాకైతే ఎప్పటి నుంచో ఒక ఆశ అనమాట, గోదావరి నది దగ్గర నుంచే పులస తెచ్చుకోవాలని. ఎందుకంటే కొంతమంది ఒకసారి మేము బయట నుంచి తెచ్చేసుకుంటే అది కొంచెం చీట్ చేశారనమాట. అప్పుడు అలాగే డబ్బులు వేస్ట్ అయ్యాయి. అందుకని ఈసారి అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నాం అనమాట. ఎంతో జాగ్రత్తగా వేసుకొని తెచ్చుకున్నాం చేపనైతే. చాలా టేస్ట్ ఉంది. ఈ చేప అయితే చాలా కష్టంగా పడుతుందట. ఒక్క చేప పడినా చాలు అని మత్స్యకారులు అందరూ ఎదురు చూస్తారట. వాళ్ళకి ఒక చేప పడినా కానీ ఎంత అదృష్టం. ఎక్కువ కాస్ట్ కదా, ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ రేటుకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు వాళ్ళైతే. ఇలా బెండకాయలు వేసి మూత పెట్టి కాసేపు మరిగిన తర్వాత కొంచెం మసాలా వేసామన్నమాట. కొంచెం వాటర్ అయితే ఎక్కువే వేసాము, ఎందుకంటే మేము స్లిమ్లో పెట్టేస్తాము. ఒకవేళ నిద్దట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరీ మాడిపోతుందేమో అనేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసి మరగనిస్తున్నాం. మేమైతే స్లిమ్లో బాగా చిన్న బర్నాల మీద పెట్టేసి బాగా సిమ్లో మరగనిస్తున్నాం అన్నమాట పులుసు చేపని. ఇలా మరిగిన తర్వాత పక్కనే చిన్న స్టవ్ వెలిగించేసి ఇంకా దీని మీద పెట్టేసి మేమైతే 3:30 వరకు అలా మరగనిచ్చామన్నమాట. మా వారి మధ్యలో లేచి స్టవ్ ఆఫ్ చేసారనమాట. ఎంతలా మరిగిందో మేమైతే ఈ కూరని అయితే మర్చిపోలేము. అంతసేపు ఎప్పుడు ఇంతలా వండలేదు. ఎలా మూత పెట్టి, కానీ గ్యాస్ పొయ్యి మీద కన్నా కర్రల పొయ్యి మీద అయితే చాలా బాగుంటుందట. కానీ మరి ఇప్పుడు కర్రలు ఎక్కడ లేవు కదా, దీనికోసం అయితే ప్రత్యేకంగా చింతకర్రలు ఉపయోగిస్తారట. చూడండి ఇంత తెల్లవారులు మరిగిన తర్వాత ఇలా దగ్గరికి అయితే అయ్యింది. మా వారు అయితే ఆపేశారు. తర్వాత నేను లేచి చూస్తే ఇలాగా అయ్యింది.
చేపల పులుసు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.